రిలీజ్ కి ముందు భారీ హైప్ క్రియేట్ చేసిన మణిరత్నం కమల్ హాసన్ల తగ్ లైఫ్ రిలీజ్ అయ్యాక అతిపెద్ద డిజాస్టర్ అయింది. విడుదలకు ముందు ఈ చిత్రం 8 వీక్ థియేట్రికల్ అలాగే 2 ఓటీటీ విండో నిర్ణయంతో వార్తల్లో నిలిచింది. సాధారణంగా సౌత్ ఇండస్ట్రీలో 4 వారాల గ్యాప్తోనే ఓటీటీలో వస్తుండగా తగ్ లైఫ్ మాత్రం నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్ పై 8 వారాల తర్వాత స్ట్రీమ్ చేయాలనే డీల్ చేసుకుంది. కానీ సినిమాకి దారుణమైన రెస్పాన్స్ రావడంతో ఇప్పుడు ఈ నిర్ణయమే చిత్ర బృందానికి తలనొప్పిగా మారింది. బాక్సాఫీస్ వద్ద ఫస్ట్ డే నుంచే రిజెక్షన్ ఎదురైన ఈ సినిమాకు కలెక్షన్స్ కూడా బాగా తగ్గిపోయాయి. అన్ని వర్గాల్లోనూ భారీ నష్టాలు వచ్చాయనే మాట వినిపిస్తోంది. దీంతో ప్రొడ్యూసర్లు డిస్ట్రిబ్యూటర్లను ఎలా కాపాడాలి అనే ఒత్తిడిలో పడిపోతున్నారు. మంచి బిడ్డింగ్ వచ్చిన టైంలో తక్కువ ధరకు ఓటీటీకి ఇచ్చేయడం ఇప్పుడు పెద్ద తప్పిదమైంది. తాజా సమాచారం ప్రకారం కమల్ హాసన్ క్యాంప్ ఇప్పుడు మళ్ళీ నెట్ఫ్లిక్స్తో చర్చలు మొదలుపెట్టిందట. 8 వారాల తర్వాత కాకుండా త్వరగా స్ట్రీమ్ చేయడానికి కొంచెం రివైజ్డ్ డీల్ పెట్టాలని చూస్తున్నారు. కానీ నెగిటివ్ రివ్యూలు, నెగిటివ్ మౌత్ టాక్, తక్కువ థియేటర్ ఫుట్ఫాల్ కారణంగా నెట్ఫ్లిక్స్ మాత్రం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంటుంది. ప్రస్తుతం మల్టీప్లెక్స్ల్లో కొన్ని స్క్రీనింగ్లు ఉన్నా సినిమా మీద ఉన్న జోష్ మాత్రం పూర్తిగా తగ్గిపోయింది.